హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోని నిన్న చిన్న అరటిగెల చెట్టు అనేది పెట్టాను కదండి. పెట్టినప్పుడు నేను అరటి చెట్టుతోని ఒక రెమెడీ అయితే చేశానని చెప్పాను కదండి. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ చూసినట్టయితే ఈ చెట్టుని అయితే సగం కొట్టేసాం కదా. దీన్ని ఏం చేసామో అనేది ప్రాసెస్ అయితే నేను తర్వాత చెప్తాను. దీని యొక్క బెనిఫిట్స్ కానీ తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటారనమాట. మనకి ప్రకృతి ఇచ్చింది ఏది వృధాగా పోదండి. ప్రతిదాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అంత బాగుంటుంది. అక్కడ లోపల దువ్వలా కనబడుతుంది కదండి, దాంతో అయితే కర్రీ చేసుకుంటారు. నేను మ్యాక్సిమం తర్వాత ఆ కర్రీ కూడా మ్యాక్సిమం ట్రై చేసి వీడియో అయితే పెడతాను. అది కూడా చాలా మంచిదండి. మనం ఏర్లతో సమానంగా ప్రతిదీ ఏదో ఒక మెడిసిన్గా అయితే ఉపయోగపడుతుంది అనమాట అరటి చెట్టు అనేది. అరటి చెట్టు అనేది ఒక గెల వచ్చేసి చెట్టుని కొట్టేసి పడిచేస్తారు. మిగిలిన ఏ పళ్ళు చెట్లైనా ఎప్పుడు అలా ఎదుగుతూనే ఉంటాయి, పళ్ళు ఇస్తూనే ఉంటాయి. కానీ అరటి చెట్టు ఒకటే అలాగండి. కానీ దానికి తగ్గ ఫలితాలు అయితే మనకి చాలా చక్కగా ఇస్తుంది అనమాట. అది ఏంటి, ఆ ఫలితాలు మనకి ఆ ఉపయోగాలు ఏంటి అనేది నేను ఇప్పుడైతే మీకు చక్కగా చెప్తాను. తప్పకుండా వినండి. విని మీకు నచ్చితే మాత్రం మీకు ఇంట్లో మీ పెరట్లో కానీ అరటి చెట్లు ఉంటే మాత్రం కొట్టి పడేసేయకండి. వెంటనే ఇలాంటి ప్రాసెస్ చేసుకొని దీంతో ఈ అరటి చెట్టులో ఊరే నీరు తాగితే మాత్రం ఎంత హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నది నేను చెప్తాను. తప్పకుండా వినండి, విని పాటించండి. ఈ అరటి చెట్టు నీరు తాగడం వల్ల మనకి ఇందులోని పొటాషియము, మెగ్నీషియము, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వకుండా అయితే చేస్తుంది. ఇప్పుడు రోజుల్లో చాలా మందికి ఎక్కువ క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది కదండి. అది లేకుండా అయితే చేస్తుంది అనమాట. మెయిన్గా అయితే మనం ఈ ఊరిన వాటర్ తాగడం వల్ల కిడ్నీలోని స్టోన్స్ ఉంటాయి కదండి, ఆ స్టోన్స్ని అయితే రాకుండా చేస్తుంది, తగ్గించేస్తుంది కూడా. అలాగే మనం కిడ్నీ వర్క్ అవ్వడానికి మంచిగా పనిచేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే మళ్ళీ దేనికి ఉపయోగం అంటే షుగరు, బీపీ అన్నీనండి కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. అలాగే మలబద్ధకం అండి, కీళ్ళ నొప్పులు అవన్నీ కూడా తగ్గిస్తుంది. ఇందులోని పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకి బీపీ కంట్రోల్ చేస్తుంది అనమాట, రక్తపోటుని తగ్గిస్తుంది, బాగా నిద్ర పట్టేలాగా అయితే చేస్తుంది. విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి దీనివల్ల. అందుకని ఈ వాటర్ అయితే తప్పకుండా తీసుకోండి. అలాగే ఇందులోని ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అది కూడా పెంచుతుంది అనమాట. మనకి ఐరన్ కంటెంట్ మన బాడీకి అయితే చక్కగా ఇస్తుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనకు అనారోగ్య సమస్యలు అయితే పోతాయి అన్నమాట. అసలు దీని గురించి అయితే మనకి పురాతన కాలం నుంచి అయితే ఉందండి. మనకి పురాతన కాలంది మన పెద్దలు ఎవరైనా చెప్తే కానీ తెలుసుకుంటున్నారు, లేదంటే తెలియటం లేదు. అప్పటి నుంచి దీన్ని వాడుతున్నారు, కానీ ఎవరికీ తెలియటం లేదు. మనకి నెమ్మదిగా అయితే కొన్ని ఇలాంటి విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి అన్నమాట. తెలుసుకొని మనం నెమ్మదిగా అయితే ఉపయోగించుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాము. ఈ లోపు మన ఒంటికి అయితే చాలా రోగాలు అయితే వచ్చి పడిపోతున్నాయి. అందువల్ల ఇలాంటివి మినిమం కొంచెమైనా మనం ప్రయత్నం చేస్తే మనం హెల్తీగా ఉండడానికి అయితే కొంచెమైనా ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాము. ఈ వాటర్ ఇంకా ఎక్కువగా ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది పరిశోధనలు అయితే జరుగుతున్నాయండి చాలా దేశాల్లో అయితే. ఎక్కువగా దేనికి ఉపయోగం అంటే షుగర్ అండి. షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు రోజుల్లో బాగా చిన్నపిల్లలతో సమానంగా షుగర్ అయితే ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ షుగర్ కంట్రోల్ ఏ విధంగా మనకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది, షుగర్ని అసలు పూర్తిగా నిర్మూలించాలి, బాగా ఎఫెక్ట్ అవుతుంది ప్రజలకి అని చెప్పేసి పరిశోధనలు అయితే బాగా జరుగుతున్నాయి. అలాగే ఎనేమియా అంటే రక్తహీనత అండి. ఈ ప్రాబ్లంతో కూడా చాలామంది బాధపడుతున్నారు. దీని పరిశోధన కూడా జరుగుతుంది, ఎనేమియాకి ఉపయోగపడుతుందా అనేది. కేరళలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే దీని గురించి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఇదే కాదండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకి అరటి చెట్టుతోనే. ఉపయోగించుకోవాలి కానీ ప్రతిదీ కూడా మనకి ఉపయోగమే అరటి చెట్టులోని. అందువల్ల తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ అరటి చెట్టుని మనం గెల కొట్టేసిన తర్వాత ఇంతవరకు కట్ చేసేస్తాం కదండి లెవెల్కి. కట్ చేసిన తర్వాత దాన్ని బాగా కోరియాలన్నమాట. చూసారా, లోపల వాటర్ ఊరేలాగంతా కోరియాలి. కోరేసి మనం అందులోని మెంతులు, జీలకర్ర వేసుకోవాలండి. మనకి మెంతులు, జీలకర్ర అనేది కూడా మంచి రెమెడీ అనమాట. అది ఎందుకు వేస్తాము అని అంటే మనకి వాటర్ అనేది కొబ్బరి నీళ్ళు టేస్ట్ కూడా రాదండి, చప్పగా వస్తాయి అన్నమాట. మనం ఆ చప్పదనాన్ని ఫ్లేవరు వద్దు అని అనుకుంటే మనకి మెంతుల ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. జీలకర్ర కూడా మంచిదండి. మెంతులు, జీలకర్ర కూడా చలవకి మంచిది. మామూలుగా అయినా వాటర్లో నానబెట్టుకొని తాగితే మంచిదని అనుకుంటాం కదా. అందువల్ల ఇందులో వేస్తే ఇంకా ఆ ఫ్లేవర్ వచ్చి మంచి హైజెనిక్గా ఉంటుంది అనమాట. పిల్లలకి ఇస్తే మాత్రం ఇంకా మంచిదండి. అందువల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది అన్నప్పుడు మనం ఇలాంటివి పాటించడంలో అస్సలు తప్పు లేదనమాట. మనం అందులోని అవి వేసేసి బాగా కోరాలండి లోపలికి. ఎంత కోరితే అంత మంచిది. ఎందుకంటే వాటర్ ఊరే
తాగేటప్పుడు మరుసటి రోజుకి పైకి వచ్చేస్తుంది అనమాట. మేము ఇది నిన్నేనండి ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నిన్న మార్నింగ్ దగ్గర 10 o'clock అయితే మేము దీన్ని చేసాము. మళ్ళీ అదే 10 o'clockకి మరుసటి రోజు మార్నింగ్ అయితే ఓపెన్ చేసామన్నమాట. అంటే 1 day పడుతుందండి ఊరడానికి. చూసారు కదా, మనం ఈ ప్రాసెస్ని ఇలా చేసుకుంటూ మేదని బాగా ఆకులు మళ్ళీ అరిటాకులే వేసేసి బాగా టైట్గా కట్టేయాలండి. ఎందుకంటే లోపల ఎలాంటి పురుగులు కానీ డస్ట్ కానీ పడకుండా ఉండాలి కదండి, మళ్ళీ అది మనం తాగుతాం కదా. అందువల్ల ఇలా మొత్తం క్లోజ్ చేసేయాలి బాగా టైట్గాన. చక్కగా ఒక 2-3 ఆకులు అయితే బాగా వేయండి, వేసి బాగా టైట్గా కట్టండి. బాగా కట్టిన తర్వాత మనం దాన్ని అలాగ ఉంచేయాలన్నమాట. 1 day అలా కంప్లీట్గా ఉంచేయాలండి. ఉంచేస్తే మీకు చక్కగా వాటర్ అయితే వస్తుందండి. చాలామంది రాదు అని అనుకుంటున్నారు, అది నిజంగా మేము కూడా టెస్ట్ చేసి చూసాము, కరెక్ట్గా వచ్చిందండి. వాటర్ ఫుల్గా అయితే వచ్చింది. చూసారు కదా, సెకండ్ డేని మేము తీసాము, అదే టైంకి మళ్ళీ తీసామన్నమాట. తీసి చూసారా గ్లాసెస్ అయితే తెచ్చుకున్నాము తాగుదామని. ఎర్లీ మార్నింగ్ పడగడుపునే తాగాలండి, తాగితే ఇంకా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు బాగా కట్టాం కదండి, మనం ఆ కట్టింది మొత్తం ఇప్పేసుకొని చుట్టూ ఏది చేరకుండా మాత్రం మ్యాక్సిమం మనం బాగా టైట్గా అయితే బిగించి పెట్టుకోవాలని చెప్పాను కదండి. ఎందుకంటే ఎలాంటి పురుగులు మనకి చెట్ల దగ్గర అంటే పురుగులు అవి వస్తూ ఉంటాయి, అందువల్ల బాగా టైట్గా అయితే కట్టుకోవాలి. చూసారు కదా, నేను ఓపెన్ అయితే చేసేస్తున్నాను. మొత్తం ఈ ఆకులు అయ్యి బాగా పకడ్బందీగా అయితే వేసి ఉంచాము. మీలో ఎంతమందికి దీని గురించి తెలుసా అండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేమైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము, ఎందుకంటే అరటి చెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము కూడా చేసుకున్నాము. చూసారు కదా, వాటర్ అయితే ఫుల్గా నిండుగా అయితే ఊరిపోయిందండి. నేను అందుకే లోతుగా అయితే తవ్వాలని చెప్తున్నాను, ఎందుకంటే వాటర్ మీదకి వచ్చేస్తుంది అనమాట. ఎంత వాటర్ ఊరిందో చూసారండి, వాటర్ అయితే చాలా బాగా ఊరింది. అందులోనే ఆ మెంతులు అవి కూడా నానిపోయి బాగా మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట. మేమైతే చక్కగా తాగేసాము. పడగడుపుని తాగితే చాలా మంచిది. చూసారు కదండి, వాటర్ని అయితే మేము గరిటెతో అయితే గ్లాసులో వేసేసుకుంటున్నాము. పైన మనకి ఏమి పడవండి, ఆ చిన్న చిన్న నలకలు అరటి చెట్టు ఉంటాయి కదండి, అవే పడతాయి, ఆ పీచులే పడతాయి, కానీ మనకి ఏమీ పడదు. మనం దాన్ని కూడా వడకట్టుకొని తాగేయచ్చు. ఒకవేళ మీకు ఆ మెంతుల ఫ్లేవర్ వేసుకుంటే మంచిదండి, వేసుకోము మాకు అది నచ్చలేదు అని అనుకుంటే మాత్రం, నచ్చదని అనుకుంటే నార్మల్ వాటర్ అయినా తాగేయచ్చు. కొంచెం జిగురుగా కూడా ఉంటుందండి. చూసారు కదా, వాటర్ చూడడానికి అయితే కొబ్బరి నీళ్ళగా అయితే కనబడుతుంది అనమాట. వాటరు చూసారా, అలా గ్లాసులో అయితే తీసుకొని చక్కగా వడకట్టుకోవాలండి. ఎందుకంటే పీచు కానీ ఎలాంటి చిన్న నలకలున్నా మనకు ఆ వడకట్టిన దాంట్లో పోతుంది అనమాట. అలాగ వాటర్ అయితే చక్కగా వడకట్టుకొని మనం కంపల్సరిగా ఒక గ్లాస్ అయితే తప్పకుండా తాగాలి. మనం ఇదే ప్రాసెస్ని మనం రిపీటెడ్ చేయొచ్చు. అంటే ఈ వాటర్ ఇంకొచ్చేసింది ఇంక అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు. దగ్గర 3-4 times మనం ఒక 3 రోజులు 4 రోజులు ఇలాగ ఊరించుకొని తాగొచ్చు అనమాట. అంత బాగా వస్తుంది వాటర్ అనేది, వస్తుందండి. నేనైతే నిజంగా చెప్తున్నాను కదా, మేమైతే రియల్గా చూసి చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాము. చూసారు కదా, ఫైనల్గా అయితే మెంతులు అవి నానిపోయి అడుగున ఎలాగ ఉన్నాయో ఆ వాటర్ని కూడా తీసేసుకుంటాము. ఈ లోపు మా హస్బెండ్కి నాకైతే ఈ గ్లాస్ అయితే తీసుకున్నాము. ఇవ్వండి, మిగిలిన వాటర్ కూడా నేను బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను టోటల్గాన. అంటే ఇంక మొత్తం వాటర్ తీసేసుకొని మనం మళ్ళీ ఇంకో రోజుకైతే మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంచుకోవాలి కదా. ఇదే వాటర్ని చాలామంది మరుసటి రోజుకి 2 daysకి అలా తీస్తున్నారు. తీసేటప్పుడు ఏటవుతుందంటే అది మాగిపోయినట్టు అయిపోద్ది అనమాట. మనకి అరటి చెట్టు అరటికాయ తొక్కలు ఎలా మాగిపోతాయండి, ఆ వాటర్ కూడా అలా మాగిపోయిన రంగులో వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగైతే కొంచెం వైట్గా గంజి నీళ్ళు లేదు అంటే కొబ్బరి నీళ్ళు చూడడానికైతే అలాగ అనిపిస్తుంది. తాగినా కూడా మనకి ఏమి ఫ్లేవర్ అయితే మెంతుల ఫ్లేవర్ వస్తుందండి. చప్పగా అయితే ఉంటుంది, ఏమి వాటర్ స్వీట్గా కూడా ఉండదు. చాలా మంచిదండి. ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, అన్నిటికీ ఉపయోగపడుతుందండి. అందువల్ల మీరు కూడా తప్పకుండా అరటి చెట్లు ఉంటే మాత్రం అలా తీసి పడిసేయకండి. ఏది మనకి ప్రకృతి ఇచ్చింది, ఏది ఎలా ఉపయోగించుకుంటే అంత మంచిదనేది మీకు చెప్తున్నాను కదా. అందువల్ల మీరు కూడా తప్పకుండా ఇలాగే ఉపయోగించుకుంటే మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటే మనం బాగుంటాము, మనం బాగుంటే మన ఇంట్లో వాళ్ళు అందరూ బాగుంటారు. అందువల్ల తప్పకుండా మీరు ఇలాంటి రెమెడీస్ అయితే పాటించి పిల్లల చేత కూడా తాగిపించండి. మా పిల్లలకి తాగిపిద్దామంటే కరెక్ట్గా మరి స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట స్కూల్కి. వాళ్ళకి మళ్ళీ మేము తాగిపిద్దాం అని చెప్పేసి ఇంకో రోజుకైతే ఉంచుకున్నాము, దాన్ని మళ్ళీ కట్టేసాం అనమాట. అది పిల్లలకి మరుసటి రోజు ఎర్లీ మార్నింగు వాళ్ళకి ఇవ్వాలని మళ్ళీ మూసించాము. దగ్గర 3-4 days అలా ఊరుతాయని చెప్పాను కదా. చూసారు కదండి, ఈ గ్లాస్లో వాటర్ అయితే ముందు మేము తీసుకొని తాగేస్తున్నాము. ఒక్కొక్క గ్లాస్ తాగాలండి.
ఒక గ్లాస్ తాగితే మంచిది. అంతకు మించి ఏది ఎక్కువగా ఉండకూడదండి. ఏదో వచ్చేస్తుందని ఒక రోజులో ఏది జరిగిపోదు కదా. మనం చేస్తూ ఉంటే ఎలాంటి రెమెడీస్ అయినా మన బాడీకి వంట పడతాయి. ఈ క్షణంలో వేసేసుకుంటే తగ్గిపోతుంది అనడానికి మనకి పారాసెటమాల్ కాదు కదండి ఫీవర్ తగ్గిపోద్ది అనడానికి. పారాసెటమాల్ కూడా ఇప్పుడు దగ్గర 2-3 టైమ్స్ వేస్తేనే కానీ జ్వరం తగ్గదు. అలాగా ఏ రెమెడీ అయినా కూడా మనం ఖచ్చితంగా కరెక్ట్గా చేసే ప్రొసీజర్లో చేస్తూ ఉంటేనే దాని బెనిఫిట్స్ అనేది మనం తీసుకోగలము. అంతేగాని ఏది వెంటనే అయిపోద్దని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే తాగేస్తున్నారు. తర్వాత నేను కూడా తాగాను. మాకేం అనిపించలేదండి. ఆ ఫ్లేవరు చాలా నార్మల్గా అయితే ఉంది. వాటర్ చిన్న జిగురు ఉంది, ఎక్కువ జిగురు కాదండి, చిన్న జిగురుగా ఉంది. మనకి మెంతుల్ ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ నా ఫేస్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పిల్లలు ఇలా వెళ్ళగానే మేము గార్డెన్లోకి వచ్చి ఇవన్నీ చేసామన్నమాట ఈ ప్రాసెస్. ఇంకా మిగిలింది కూడా ఇంకో గిన్నెతో అయితే ఉంది. చిన్న చిన్న గ్లాస్తోనే కదా తాగాము. ఇంకో గ్లాసు కూడా మళ్ళీ ఇద్దరు షేరింగ్ చేసుకొని తాగేసాం అనమాట. నిలవైతే ఉంచకూడదండి ఇలాంటివి. అందుకని మేమే తాగేద్దాము, పిల్లలకి మరుసటి రోజు అయితే మళ్ళీ తీసిద్దామని చెప్పేసి మళ్ళీ చక్కగా అయితే ఈ మెంతులు అవన్నీ వడకట్టేసాను కదండి. ఈ మెంతులు అవి మళ్ళీ అందులోనే వేసేసుకున్నాను. వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తాము. సేమ్ అదే అరిటాకులతోని నీట్గా మూసేసాం అనమాట. మూసేసి టైట్ కట్టుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం అందులో కానీ పురుగులు పడ్డాయి అంటే మనం అసహించుకుంటాం తాగడానికి. అందువల్ల మనం ముందుగానే చేసుకునే పని కరెక్ట్గా చేసుకుంటే మనకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుందండి. పని అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా చేసామని అంటే. అందువల్ల అరిటాకులు వేసి బాగా టైట్గా కట్టేసుకోండి. అలా కట్టేసుకుంటే మనకి చక్కగా మరుసటి రోజుకి కూడా సేమ్ ఇలాగే నీళ్ళు ఊరుతాయి అన్నమాట. చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నలుగురికి షేర్ చేయండి. నలుగురికి ఇలాంటివి ఉపయోగపడతాయి, ఇలాంటి మంచి రెమెడీస్ ఉపయోగపడతాయి అని అనుకుంటే మాత్రం, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్లోని చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయినా, ఎవరైనా పాత సబ్స్క్రైబర్లైనా అప్పుడే ఆ రోజు ఒక వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మిగిలిన వీడియోస్ అయితే చూడరు కదండి. అందువల్ల నా ఛానల్లోకి వెళ్తే ఇంకా మంచి వీడియోస్ అయితే ఉంటాయి. నా ఛానల్ నచ్చినట్టుగా అయితే తప్పకుండా నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి, ఫైనల్గా అయితే దీన్ని అయితే గట్టిగా టై చేసేసాము. చూసారు కదా, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోతున్నాను. ఇంకా ఇలాగా మంచి రెమెడీస్ అయితే మనం పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఆర్గానిక్గా మనం ఏదైనా తయారు చేసుకొని మనం పండించుకుంటే ఇంకా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మ్యాక్సిమం ట్రై చేయాలండి. ట్రై చేస్తే జరగదంటూ ఏదీ లేదు. మన ప్రయత్నమే మన బలం అన్నమాట. ప్రయత్నం లేనిది ఏది సాధించలేము. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూను. మన ఛానల్లోనే ఇంకా వీడియోస్ ఉన్నాయని చెప్తున్నాను కదండి. ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి. వాచ్ చేసి మన ఛానల్ని ఇంకా ముందుకి రికమెండ్ చేయించేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.